ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మహాదినుడా సర్వశక్తిమంతుడానికి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మరొకసారి ప్రభువా నీ పునరుత్థాన దినమందు మేమందరం కూడా నీ సన్నిధానంలో చేరి నీకు స్తుతించుటకు నీ నామాన్ని కనపరుచుటకు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీ స్తోత్రం తండ్రి. ప్రభువా నీ వాక్యమును ధ్యానిస్తుండగా నీ సన్నిధి మా మధ్యలో ఉంచి ప్రతి ఆటకములు అవరోధములు అంధకార చీకటి దురాత్మ సమూహం ప్రభావంతుడు యేసుక్రీస్తు నామమును లయపరచండి. ప్రభువా నీ ఆత్మ సంచారం మా మధ్యలో ఉంచండి. దుష్టుల యొక్క కార్యములు మన ఆలోచనలన్నీ కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లయము చేస్తున్నాము తండ్రి. పరిశుద్ధుల మా ప్రభువా నీ తోడు మాతో దయచేసి మీరు అనుభవం నమ్ముతూ నీకు వందనాలు చెల్లించుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు నీకు ఆరోపించుకుంటూ ముందుల సమయం మాకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీరు చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా నీ వాక్యము చెంత నామంతరంతో దర్శించి మాట్లాడి బలపరుపును ప్రార్థన చేస్తూ మమ్మల్ని అందరినీ కూడా ప్రభువా నీ కృపణ చేతికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి మూలమైన నామములో ప్రార్థించడం వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరొక వాక్యములో ఎహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు మనం చదివినట్టయితే, యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను దింపగా నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. అవి కేవలము ఎండిపోయినవి. ఇక్కడ మనం చూసినట్టయితే దేవుడు తన దాసుడైనటువంటి ప్రవక్త అయిన ఎహెజ్కేలును ఒక లోయలో ఎత్తుకొని పోయి అక్కడ దించాడు. ఆ లోయ అంతా కూడా ఎముకలతో నిండి ఉన్నదని, ఆ ఎముకలు కేవలము ఎండిపోయినవి. లోయలో ఉన్న ఎముకలు ఎలా ఉన్నాయి? ఎండిపోయిన ఎముకలు. అంటే అప్పటికే అనేక సంవత్సరాల నుంచి వారు చనిపోయి వారి యొక్క దేహం అంతా కూడా కుళ్ళిపోయి ఎముకలన్నీ కూడా ఎండిపోయినవి. వారిని పాతి పెడతారు. పాతి పెడితే ఆ ఎముకలు భూమి లోపల ఉంటాయి. కానీ ఆ ఎముకలు కనబడుతున్నాయి అంటే వీరిని ఎవరు కూడా పాతి పెట్టలేకపోయారు. వీరందరూ కూడా అక్కడ ఒకే చోట వెళ్ళి ఎలా చచ్చిపోయి వారు తమకు తాము చావలేదు. దేవుడు ఆయనతో అంటున్నాడు, అప్పుడు ఇట్లనము నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు. హతులైన వీరు బ్రతుకున్నట్లు అంటే ఏమైపోయారు? హతమైపోయారు. అంటే ఎవరో ఒకరు వారిని చేశారు, చంపారు. ఏదో ఘోరమైన యుద్ధం అక్కడ జరిగింది. ఆ యుద్ధము అయిపోయారు కనుక కూడా బాధ పెట్టలేకపోయారు. మనం చూస్తా ఉన్నాం పిల్లరా. కనుక ఇలాగ హద్దులు అయిపోయారు. ఎవరు వీరిని హద్దులు చేశారు? 8వ వచనంలో ఇంకొక మాట అంటాడు, నేను చూచుచుండగా జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయాను. జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయాను. లోయలో దింపాడు. ఎండిపోయిన ఎముకలు అక్కడున్నాయి. వారందరూ కూడా హతమైపోయారు. వారెవరిలో కూడా జీవాత్మ లేరు, జీవము లేరు వారిగా ఉన్నారు. 12వ వచనం అంటాడు, కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనము సెలవించినదేమనగా, నా ప్రజలారా
మీరున్న సమాధులను నేను తెరుచుదను. అంటే ఎక్కడున్నారు? సమాధుల్లో ఉన్నారు. లోయలో ఎముకలు ఎండిపోయి జీవము ఏమాత్రం లేకుండా హతమైపోయి సమాధుల్లో ఉన్నారు. 11వ వచనంలో అప్పుడు ఆయన నాతో ఇట్లా నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలు అందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయేను, మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతామని అనుకోనుచున్నారు. ఆ ఎముకలన్నీ కూడా ఏమనుకుంటున్నాయంట? మన ఆశ విఫలమైపోయాను, మనము నాశనమైపోతుంది. ఇది అక్కడ ఉన్నటువంటి ఆ ఎముకల యొక్క పరిస్థితి. ఎముకలు లోయలో ఉన్నాయి, ఎముకలు ఎండిపోయి ఉన్నాయి. ఎందుకు ఎండిపోయాయంటే హతము చేశారు ఎవరో వీరిని. హతమవడాన్ని బట్టి వారిలో జీవము లేకుండా పోయింది. వారి బతుకులు సమాధిలో ఉన్నట్టుగా ఉన్నాయి. అంట మాకు ఇక ఆశ ఏది లేదు. కూర్చోనంట. కనుక ఈరోజు ఇది ఎవరిని ఇది చూపిస్తుంది అంటే 11వ వచనంలో ఎవరిని చూపిస్తుంది? నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలు అందరినీ సూచించుచున్నది, తన ప్రజలందరినీ సూచించుచున్నది. తన ప్రజలందరూ కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఒకసారి దీన్ని మనం అవగాహన చేసినట్టయితే, ఈ ఎముకలు ఎముక అనగానే స్త్రీకి సాదృశ్యం. ఎముకలో నుంచి దేవుడు స్త్రీని చేశాడు. ఇశ్రాయేలును చూపిస్తున్నట్టుగా దేవుని ప్రజలు. ఈరోజు దేవుని యొక్క సంఘం యొక్క పరిస్థితి, దేవుని ప్రజల యొక్క పరిస్థితి, అనేక మంది నిర్జీవమైపోయి ఎండిపోయిన జీవితముతో సాతాను చేత హతము చేయబడినటువంటి స్థితి. వీరెందుకు హతమైపోయారు అంటే ఎవరో వీరిని హతం చేశారు. ఎవరు హతము చేశారు? మొదట ఎముకలో నుంచి తీయబడినటువంటి స్త్రీ అయినటువంటి హవ్వ ద్వారా హతము చేశాడు. ఆమెలో ఒక శరీరాశ అనే పాపమును పుట్టించి ఆత్మీయ జీవితంలో హతము చేశాడు. ఆత్మీయ జీవితంలో హతమైపోయాం. ఈరోజు దేవుడు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనేటువంటి పాపములో పడిపోయి ఎండిపోయి సమాధుల్లో ఉన్న పరిస్థితి. అంతేకాదు ఆశలు నిరాశలు అయిపోయి నాశనమునకు జోగుతూ నశించిపోతున్నటువంటి జీవితము. ఆ స్థితిలోనికి ఉన్నటువంటి ఈ సంఘము, దేవుని ప్రజలు ఈరోజు మరలా జీవమును పొందుకొని మరలా బ్రతికి ప్రభువు కొరకు గొప్ప సైన్యముగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవుని స్తోత్రం. సమాధుల్లో ఉన్నటువంటి పరిస్థితి విఫలమైపోయి జీవం లేకుండా నాశనమైపోతున్న జీవం గల దేవుని సంఘాన్ని చూపిస్తుంది. అనేకల జీవితాల్లో ఈరోజు జీవము లేదు, సంఘంలో జీవము లేదు, ఆత్మీయ విశ్వాసంలో జీవము లేకుండా నిర్జీవమైన పరిస్థితి. జీవించుచున్నామన్న పేరు మాత్రం ఉంది కానీ మృతుల్లా ఈ దినాల్లో ఉన్న జీవము గల దేవుని సంఘాన్ని సూచించుచున్నది. సమాధుల్లోకి దిగిపోయారు. ఆశ లేదు, ప్రభువు కొరకు బ్రతకాలని, ప్రార్థన, దేవుని వాక్యం ధ్యానించాలని, దేవుని కొరకు ముందుకు వెళ్ళాలని ఆశ లేక నిరాశతో నువ్వు చచ్చిపోయిన బ్రతుకులో బతుకుతున్నావు. రోజు ప్రభువు అతన్ని అక్కడ తీసుకెళ్లిపోయి, దైవజనుడిని లేక ప్రవక్తను అక్కడ తీసుకెళ్లిపోయి ఆయనతో ఒక ప్రశ్న అడుగుతున్నాడు. 3వ వచనంలో ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా? ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా? ఇవి మరలా జీవించగలవా? అంటే అర్థం ఏంటి? ఇవి బ్రతకాలని నేను ఆశపడుతున్నాను,
ఇది మరలా జీవించాలని ఆశపడుతున్నాను. నరపుత్రుడా, ఇది మరలా బ్రతకగలవా? ఇది మరలా ఆ పునరుద్ధాన శక్తిని పొందగలరా? మరలా నా కొరకు నిలబడగలరా? నా రాజ్యము కొరకు, నా నీతి కొరకు ఆకలి దప్పులు గల వారై జీవము గల దేవుని సంఘముగా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి నా కొరకు మరలా మహాసైన్యముగా నిలబడగలరా? అనేక సార్లు దైవజనులకు ఇలాంటి ప్రశ్న వేసినప్పుడు వారిచ్చే జవాబు కూడా ఇదే. ఇక్కడ ప్రవక్త కూడా అదే చెబుతున్నాడు, ప్రభువా అది నీకే తెలియదు నాయన. మా ప్రయాసం మేము పడుతున్నాం, మా పోరాటం మేము చేస్తున్నాం, మా ప్రకటన మేము చేస్తున్నాం, ప్రభువా అది నీకే తెలియదు నాయన. ఇది మా వల్ల అవ్వట్లేదు ప్రభువా. సరే, ఎవరి వల్ల నవ్వుతుందా? ఎవరైనా మరలా బ్రతికించగలరా? ఎవరైనా ఈ యొక్క శరీరాశతోనూ నేత్రాశతోనూ జీవపు డబ్బముతోనూ పాపములో పతనమైపోయిన వారిని ఎవరైనా బ్రతికించగల వారు ఉన్నారా? ప్రతి వాడు ఈరోజు చెప్పే మాట ఏమిటంటే, యేసు ప్రభు కాలంలో కూడా యోహాను సువార్త 3వ అధ్యాయము 6వ వచనములో పాపముతో పట్టబడిన ఆ స్త్రీని వారు తీసుకొని వచ్చి యేసు ప్రభు దగ్గర నిలబెట్టి అంటున్నారు, ఇదిగో ఈమె పాపము వ్యభిచారము చేయుచుండగా పట్టబడింది. ఇలాంటి వారిని రాళ్లతో కొట్టి చంపవలనని మన ధర్మశాస్త్రం రాయబడి ఉంది కదా. ఈ లోకములో ఏ ధర్మశాస్త్రము చూసినా, ఈ లోకములో ఏ గ్రంథము చూసినా, ఈ లోకములో ఏ న్యాయస్థానం, ఏ చట్టానికి వెళ్ళినా పాపము చేసిన వారికి ఏం కలగాలా? శిక్ష కలగాల్సిందే. వాడు చంపబడవలసిందే. తగిన శాస్త్రి వాడికి జరగవలసిందే. కనుక ప్రభువా, ఎవరైనా ఇట్లా వీరిని బ్రతికించగలరా అని నేను అనుకుంటే ఎవరు కూడా ఎక్కడ కూడా బ్రతికించేటువంటి సూచనలు కనబడట్లేదయ్యా. ఎవరిని ఆశ్రయించినా కూడా పాపము ద్వారా వచ్చే జీతము మరణం అనే వరకే ఆగిపోతున్నారు. కానీ దేవుని కృపావరము ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవమని కేవలం నీలోనే ఉంది ప్రభు. ఆ జీవము, దేవుని స్తోత్రము, హల్లెలూయా. కనుకలారా, ప్రభువు తప్ప, యేసు ప్రభు తప్ప, ఆయన సన్నిధికి వస్తే తప్ప మన జీవితంలో మరలా పునరుద్ధాన శక్తి, మన జీవితంలో మరలా జీవము, మన జీవితంలో మరలా బ్రతుకు, మరలా ఆయన కొరకు ఒక సైన్యము నిలబడేటువంటి శక్తి ఆయన దగ్గరికి వస్తే తప్ప ఈ లోకంలో ఎక్కడ కూడా దొరకదన్న సంగతిని మరొకసారి జ్ఞాపకం తెచ్చుకోవాలా. అయితే ప్రభు ఉద్దేశం ఏమిటో తెలుసా? 5వ వచనంలో ఆయన అంటున్నాడు, ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. దేవుని స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. నిర్జీవమైనటువంటి, జీవము లేని ఎండిపోయిన బ్రతుకుల్లో ఆత్మీయ పౌరుషం లేకుండా, రోషము లేకుండా ఏదో జీవిస్తున్నారన్న పేరు మాత్రము కలిగి ఆత్మీయ జీవితంలో ఏ ఆసక్తి లేకుండా నిర్జీవం అయిపోయి సాతాను చేత ఆకర్షించబడి శరీరాశలో, నేత్రాశలో, జీవపు డబ్బములో చిక్కుకొని పోయి అపవాది చేత హతము చేయబడి ఆశ విఫలమైపోయి నాశనానికి జరుగుతున్న మన జీవితాల్లో మనము మరలా బ్రతకాలని దేవుడు తన జీవాత్మను రప్పించడం ఇష్టపడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మీరు మరలా బ్రతకాలి, మీరు జీవగల దేవుని సంఘముగా నా కొరకు సైన్యముగా నిలబడాలి. కనుక నేను వారి కొరకు ఏమి రప్పిస్తున్నాను? జీవాత్మను రప్పిస్తున్నాను. ఆ జీవాత్మ రప్పించబడి మనం ఆయన కొరకు బ్రతికి సజీవులపై లేచి నిలిచి మహాసైన్యముగా ప్రభు కొరకు యుద్ధ రంగములో ఉండాలి అంటే మరి మన జీవితంలో జీవాత్మ రావడానికి ఏం కావాలి అంటే 4వ వచనంలో ప్రభు అంటున్నాడు, అందుకు ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఏమంటున్నాడు? రికార్డింగ్ అనబెట్టు దాంట్లో, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించు. ఎందుకంటున్నాడు? వారు మరలా బ్రతకాలి, వారిలో మరలా జీవం రావాలి, వారు మహాసైన్యమై దేవుని కొరకు నిలబడాలి. అలా జరగాలి అంటే ఆయన జీవాత్మ రప్పించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఆయన చెప్పేది, ఆయన ఆ జీవాత్మ రప్పించాలి అంటే తనకు తానుగా మనకు జీవాత్మ రప్పింపజేసి
వాళ్ళు ఆయన బ్రతికించడానికి ఒక సాధనాన్ని వాడుకుంటున్నాడు, మధ్యవర్తిని వాడుకుంటున్నాడు, ప్రకటించే ఒక వ్యక్తిని వాడుకుంటున్నాడు. దేవుని స్తోత్రము. ఆ సువార్తను ప్రకటింపజేసే, దేవుని వాక్యాన్ని బోధించే, దేవుని వాక్యాన్ని ప్రకటించే ఒక సేవకుని దేవుడు వాడుకుంటున్నాడు. ఒక పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తిని దేవుడు వాడుకుంటున్నాడు. ప్రకటించే ఒక దైవజనుడిని, దేవుని సేవకుని, ఒక విశ్వాసిని దేవుడు వాడుకుంటాడు. ఈ లోకంలో అనేక మంది పాపము చేత నశించిపోతున్న వారు ప్రభు కొరకు మరలా బ్రతకాలి అంటే, ఆయన జీవాత్మ రప్పించడానికి సిద్ధంగా ఉన్నా కూడా ప్రకటించేవాడు కావాలి. ఎవరిని ప్రకటిస్తున్నాడు? వారు బ్రతకడానికి, వారు జీవించడానికి, వారిలో జీవాత్మ రావడానికి వారు చేయవలసిన ఏమని ప్రకటిస్తున్నాడు అంటే, ఎండిపోయిన ఎముకల్లారా యెహోవా మాట ఆలకించండి. దేవుని స్తోత్రము. అసలు ఎండిపోయినవి ఎముకలు, అందులో జీవమే లేదు, అవి హతమైపోయాయి, అయినా వాటితో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రము. ఎందుకు? అవి ఎవరిని సూచించుతున్నవి? నిన్నే సూచిస్తుంది. అది దేవుని స్తోత్రము. నువ్వు ఎండిపోయినా, జీవము లేకుండా బతుకుతున్నా, లోకములో జీవిస్తున్నా, రోషము లేకుండా, ఆసక్తి లేకుండా చచ్చిపోయేలాగా బతుకుతున్నా, వినగలిగే చెవులు నీకున్నాయి. ప్రభు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. తన సేవకుని దాసుని నీ కొరకు పంపుతున్నాడు. ఓ ఎండిపోయిన ఎముక, దేవుని మాట విను. నువ్వు దేవుని మాట వింటే నీలో మరలా జీవం వస్తుంది. దేవుని స్తోత్రము. యోహాను సువార్త 5వ అధ్యాయము 24-25 వచనాలు. నా మాట విని నన్ను పంపిన వానెందు విశ్వాసము చూడబడు నిత్య జీవము గలవాడు, మరణములో నుండి వాడు జీవంలోనికి దాటి ఉన్నాడని చెప్పుచున్నాను. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువు ఆ రోజే చెప్పాడు, మృతులైన వారు దేవుని స్వరము వినే ఒక దినము రాబోతుంది. పాపముతో, శాపముతో నశించిపోతున్నటువంటి వారు మరలా ప్రభు యొక్క మాటను విని పాప క్షమాపణ పొంది నిత్య జీవాన్ని పొందుకొని జీవాత్మతో నింపబడి ప్రభు కొరకు రోషం గల వారిగా మరణంలో నుండి జీవంలోనికి దాటడానికి దేవుని యొక్క శబ్దము వినే దినం ఒకటి రాబోతుంది. హల్లెలూయా. అది ఇప్పుడే వచ్చి ఉన్నది. దేవుని స్తోత్రము. ఈ రోజు నీవు దేవుని మాట వింటే, జీవము గల దేవుని మాట వింటే, నువ్వు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నావు. కనుక ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించండి. దేవుని మాట విను, బ్రతుకుతావు, జీవిస్తావు, జీవాత్మ నీలోకి వస్తుంది. నువ్వు మళ్ళా జీవగల దేవునికి ఒక సైన్యంగా లేస్తావు. ఇలాగూ ప్రకటించమని దేవుడు తన దాసునికి, ప్రవక్తకు తెలియజేసినప్పుడు ఆయన అంటున్నాడు 7వ వచనములో, ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా. దేవుని స్తోత్రం. ఈరోజు దేవుని సేవకుడు, దైవజనుడు ఏం చేస్తున్నాడు అంటే, దేవుడు తనకిచ్చిన ఆజ్ఞ ప్రకారంగా ఆయన ప్రకటిస్తున్నాడు. అంతే. ప్రకటించుట దేవుని సేవకుని వంతు, వినుట నీ వంతు. ఏమి ప్రకటిస్తున్నాడు? దేవుడు తన ఆత్మ ద్వారా ఏమి ప్రకటిస్తున్నాడు? ఎప్పుడైతే అప్పుడు ఎదుటివారి జూత. దేవుని స్తోత్రము. దేవుడు చల్లవించిన మాట ప్రకారము కాక, దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞ ప్రకారము గాక, దేవుని వాక్యములో ఉన్నది ఉన్నట్టుగా కాక, దానికి వేరుగా మారుగా వక్రీకరించి బోధించే మాటల్లో ఉజ్జీవం, ఉత్సాహం ఉంటది గాని జీవము ఉండదు. శరీరములో నీవు సంతోషించి గంతులు వేస్తావు గాని నిత్య జీవం కొరకు ఆసక్తి ఉండదు. ఈ లోకములో సుఖభోగముల కొరకు ఏదో సంతోషంతో, ఆనందంతో ఆ మాటలు వినడానికి ఇష్టపడతావు గాని నిత్య జీవము కలిగించే మాటలు కావవి. ఊరడించే మాటలు, కళ్ళబొల్లి కథలు, కబుర్లు, లేకపోతే
ఆకర్షించేటువంటి బోధలు చేసేవారు చాలా మంది ఉన్నారు. దేవుడు తన వాక్యములో ఆజ్ఞాపించిన ప్రకారముగా బోధించేవారు ఎంతమంది. 9వ వచనంలో అంటాడు, ఏం పలకాలంట వారు? అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చునట్లు ప్రవచించుము. దేవుని స్తోత్రం. ఎలాగో ప్రకటించాలి? జీవము కలుగునట్లుగా ప్రకటించాలి. ఆ జీవము గల దేవుని మాటలు జీవాన్ని కలిగించేటట్టుగా బోధిస్తుంటుండగా వాటిని వినగలిగే చెవులు నీకు ఉంటే, దాన్ని నీవు వింటే నువ్వు బ్రతుకుతావు. ఎండిపోయిన నీ జీవితంలో జీవం వస్తుంది. జీవాత్మ నీలోనికి వచ్చి లేచి నిలబడతావు. కనుక అంతేకాకుండా 10వ వచనంలో కూడా అదే మాట్లాడాడు. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చాను. దేవుని స్తోత్రము. ఒక దేవుని సేవకుడిగా, దేవుని ప్రవక్తగా, దైవ జల్లముగా, ఆత్మ సంబంధముగా లోకములో ఉన్న వాళ్ళు జీవము పొందినట్లుగా, రక్షించబడినట్లుగా నీ నోట నుండి ఏం పలకాలి? జీవవాక్కును పలకాలి. జీవాత్మ వచ్చినట్లుగా ప్రవచించుము. ఎందుకంటే నీ నాలుకలోనే జీవ మరణములు ఉన్నాయి. నీ మాటల్లో ద్వారానే జీవం కలుగుతుంది, నీ మాట ద్వారానే మరణము కలుగుతుంది. కనుక దేవుని బిడలముగా, రక్షించబడ్డ పరిశుద్ధాత్మతో నింపబడ్డ దేవుని బిడలముగా ఏం పలకాలంట? జీవాత్మ వచ్చినట్లు ప్రవచించుము. దేవుని స్తోత్రం కదా. నీ నోట నుండి ఏం పలకాలి? అనుకూల వచనము, శుభవచనము, జీవపు మాటలు, జీవము కలిగేటువంటి మాటలు పలుకు. దేవుని స్తోత్రము. జీవము కలిగే మాటలు పలకాలి అంటే ఎదుటివాడు ఎలా ఉన్నాడన్నమాట? చచ్చి ఉన్నాడు. చచ్చిన వానికి జీవము గల మాటలు పలికేటువంటి ధైర్యము, సాహసం ఉంటుందా? అది దేవుని బిడ్డలకు, దేవుని పరిశుద్ధాత్మతో నింపబడిన నిరీక్షణ గల వారికే ఉంటది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ ధైర్యము, ఆ ఆత్మ నింపుదల, ఆ ప్రత్యక్షత యెహెజ్కేలుకు ఉన్నది కనుకనే ఎవరితో మాట్లాడుతున్నాడు ఆయన? ఎండిపోయిన ఎముకలతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రము. ప్రభు అడిగాడు, అవి బ్రతకగలవా అంటే ఆయన అంటున్న, ప్రభువా నీకే తెలుసు అన్నాడు. అంటే అవి బ్రతకగలుగుతుంది, నీవు సెలవిస్తే బతుకుతాయి ప్రభువా, నేనైతే చెప్పలేను. నీవు వాక్కు బయలుదేరదీస్తే బతుకుతాయి ప్రభువా, నేను మాత్రం ఏం చేయలేను. ఎప్పుడైతే అదే వ్యక్తికి దేవుడు, నరపుత్రుడా నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను, జీవాత్మ వచ్చినట్లుగా ప్రవచించమంటే జీవాత్మ వచ్చినట్లుగానే ప్రవచించాలంటే. దేవుని స్తోత్రము. ఎండిపోయిన ఎముకలతో మాట్లాడమంటే ఎండిపోయిన ఎముకలతోనే మాట్లాడాడు. దేవుని స్తోత్రము. మనం ఎండిపోయిన ఎముకలను చూసేమంటాం తెలుసా? ప్రభువా వదిలేసే నాయన, ఎంత చెప్పినా మూర్ఖుడు నాయన. ఎండిపోయిన జీవితం ప్రభువా, బాగుపడు నాయన, చాలాసార్లు చెప్పాను ప్రభువా, ఈయన మారు మనసు పొందట్లేదయ్యా. మొండోడు నాయన, కఠినుడు ప్రభువా, బాగుపడేమో, ఇంకేం ప్రకటిద్దాం ప్రభువా. ఇలా చెప్పే కంటే గోడలకు చెప్పింది మేలంటాం చాలాసార్లు. ఆయన చెప్పినప్పుడు దేవుని స్తోత్రం, ప్రభు యొక్క ఉద్దేశం ఏమిటి, ప్రభు యొక్క చిత్తం ఏమిటి, ఆయన యొక్క సంకల్పం ఏమిటి? ఎండిపోయిన ఎముకలన్నీ కూడా మరలా బ్రతకాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందరూ అంతటను మారు మనసు పొందాలని దేవుడు చేయించుచున్నాడు. ఎవరు నశిస్తే ఆయనకు ఇష్టం లేదు. కాబట్టి ఆ దేవుని వాగ్దానం పట్టుకొని జీవము గల మాటలు పలికేటువంటి సాహసాన్ని రోజు మనం పొందుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారు ఆ మాటలు వింటే, మృతులు దేవుని శబ్దము, క్రీస్తు యొక్క శబ్దము, ఆ బూరధ్వని యొక్క శబ్దము వినేటువంటి దినం ఒకటి రాబోతుంది. దేవుని స్తోత్రం. ఆ దినమున మృతులు సజీవులుగా లేస్తారు. ఆయన మాట వింటే జీవం కలుగుతుంది. ఎందుకంటే ఆయన మాటల్లో జీవం ఉన్నది. ఆయన నిత్య జీవము మాటలు గలవాడు ఆయన. దేవుని స్తోత్రము. కనుక అలాగూ ప్రకటించినప్పుడు, ఆ ఎముకలో ఆ మాట విన్నప్పుడు, అవి బ్రతుకుతాయేమని చెప్పినప్పుడు, ఆ గడియ వచ్చినప్పుడు బ్రతికించే ప్రక్రియ ఎలాగున్నది ఇతను ప్రకటించాడు. జీవాత్మ వచ్చినట్టుగా ప్రకటిస్తున్నాడు.
కానీ ఆ జీవాత్మ రావడానికి ప్రకటన చేసినప్పుడు, సువార్త బోధించినప్పుడు, వాక్యం ప్రకటిస్తున్నప్పుడు ఎదుటి వాని జీవితంలో ఆయన కలగజేసేటువంటి ప్రక్రియ ఏమిటి? ఆయన ఎండిపోయిన ఎముకలు బ్రతుకున్నట్లుగా నేను నా జీవాత్మను పంపుచున్నాను, రప్పించుచున్నాను 5వ వచనంలో అన్నాడు. ఈ ఎముకల యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మ రప్పించుచున్నాను. బట్ ఆ జీవాత్మ రప్పించడానికి ఒక ప్రక్రియ ఉంది. ఏంటో తెలుసా? చదవండి 6వ వచనము. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను, మీలో జీవాత్మ నుంచగా మీరు బ్రతుకుదురు. దేవుని స్తోత్రము. మీరు బ్రతుకున్నట్లుగా జీవాత్మను రప్పించుచున్నాను. కానీ ప్రక్రియ ఏమిటి అంటే, చెప్పండి నాతో పాటు, చర్మము కప్పి నరములనిచ్చి మాంసమును పొదిగి చర్మము మీ మీద కప్పెదను, మీలో జీవాత్మ నుంచెదను. చర్మము కప్పి నరములనిచ్చి మాంసం పొదిగి మరలా చర్మము కప్పుదు. తెలుగులో తప్పుంది ఇది. అంటే ఆ పదము దొరకమని రాశారు. లోపల చర్మం ఎలా ఉంటది? చర్మం ఎక్కడ ఉండాలి? పైన ఉండాలి. ఇంగ్లీష్ బైబిల్ చదివితే సైన్యూస్ అని ఉంటది. సైన్యూస్ చెప్పండి. సైన్యూస్ అంటే అర్థం ఏంటంటే, హెబ్రీ భాషలో గీద్ అని అర్థం. గీద్ అంటే ఒక పట్ట, తోలు పట్ట లాంటిది అనమాట. ఇది ఒక, దీన్ని టెండన్, ఇంగ్లీష్ లో టెండర్ అంటారు. ఫైబ్రస్ కనెక్టివ్ టిష్యూ అంటారు దాన్ని. ఇప్పుడు దేని మీద చర్మం కప్పుతానన్నాడు? ఎండిపోయిన ఎముకల మీద. అది చర్మము కాదు, దాన్ని సైన్యూస్ అంటారు. సైన్యూస్ అంటే ఇట్స్ ఎ సబ్స్టాన్స్ ఆఫ్ ఫైబ్రస్ కనెక్టివ్ టిష్యూ. ఇది ఒక పదార్థం. ఎలాంటిదంటే, మీరు అప్పుడప్పుడు చికెన్ తెచ్చుకుంటారు కదా, చాలా మందికి చికెన్ లెగ్ పీస్ ఇష్టమేనా? ఎంతమందికి ఇష్టమమ్మా? లెగ్ పీస్ ఇష్టమే కదా? చాలా మందికి ఇష్టం లేదా? చేయెత్తే మళ్ళీ పాస్ గారు ఏమనుకుంటారు అనుకుంటున్నారా? మీరు లెగ్ పీస్ తిన్నప్పుడు లోపల ఎముక ఉంటది, పైన మాంసం ఉంటది కదా. ఈ రెండిటి మధ్యలో ఒకటి తెల్లది గట్టి పదార్థం ఉంటది. చూసారా? చూసారమ్మా ఎలా ఉంటది? అది తెల్లటి గట్టి పదార్థం ఉంటది. దానినే సైన్యూస్ అంటారు. అది ఏం చేస్తుందంటే, ఎముకలను కండరములను కలుపుతుంది. అది ఎలాంటి పదార్థం అంటే, ఈ ఎముకలకును కండరములకు మధ్యలో దాన్ని గట్టిగా కలిపి ఒక, ఇట్ విల్ హ్యావ్ ద కెపాసిటీ టు బియర్ ద టెన్షన్. ఒత్తిడిని తట్టుకునేటువంటి శక్తి దానికి ఉంటుంది. అదవుతుందా? ఒత్తిడిని తట్టుకునేటువంటి శక్తి దానికి ఉంటుంది. అది మరి గట్టిది కాదు, మరి మెత్తనిది కాదు. కానీ ఈ ఎముకను ఈ కండరాలను కలపడానికి మధ్యలో ఉన్నటువంటి పదార్థము, దాన్ని ఫైబ్రస్ కనెక్టివ్ టిష్యూ అంటారు. అంటే ఎముకను కండరమును కలిపేటువంటి ఒక పదార్థం. అది ఎలాంటిది అంటే, ఎప్పుడైనా నువ్వు కింద పడినప్పుడు, ఏదైనా దెబ్బ తగిలినప్పుడు, ఈ పదార్థం లేకపోతే దెబ్బ అనే ఒత్తిడి డైరెక్ట్ ఎముకకు తగిలి ఎముక ఇరిగిపోద్ది. కానీ చాలాసార్లు కింద పడతాం కానీ ఎముక తిరుగుతున్నాయా? ఎందుకు ఇరగట్లేదు తెలుసా? ఈ భయంకరమైన ఒత్తిడి ఒక స్ప్రింగ్ లాగా అది వాడబడుతుంది అనమాట. ఈ భయంకరమైన ఒత్తిడిని తట్టుకునేటువంటి ఒక పదార్థమే అక్కడ దేవుడు పెట్టాడు. దానినే, ఆ తట్టుకునేటువంటి ఆ శక్తిని, ఆ పదార్థాన్ని సైన్యూస్ అంటారు. ఆ సైన్యూస్ యొక్క శక్తిని, ఈ తట్టుకునే శక్తినే హార్స్ పవర్ అంటారు. ఎప్పుడన్నా విన్నారా? హార్స్ పవర్, లేక స్టమినా అంటారు, లేక స్ట్రెంగ్త్ అంటారు. ఇది చాలా గట్టోడు, చాలా బలం ఉంది,
చాలా మంది ఏమంటారంటే సన్నగున్నోడు ఎముకల్లోనే బలం ఉంటుంది అంటారు. ఎముకల్లో బలం అంటే ఏంటి తెలుసా? ఈ ఎముక మీద కప్పబడిన ఈ సైనియస్ యొక్క బలం అన్నమాట. ఇది ఒత్తిడికి తట్టుకుంటుంది. ఇది ఎంతగా ఎక్కువగా ఉంటే అంత బలంగా ఉంటాడు. అందుకే ఆ బలమైన వ్యక్తిని, ఎంత బలంగా ఉన్నాడో ఆ శక్తిని హార్స్ పవర్ లేక స్ట్రెంగ్త్ లేక స్టమినా అంటారు. ఆయనకు స్టమినా బాగుంది అని అంటారు, చూసారా? ఆ స్టమినా అంటే ఏంటంటే ఈ పదార్థం. ఈ పదార్థము మన జీవితంలో కండరమును ఎముకను కలుపుతుంది. ఎముక దెబ్బ తగలకుండా, ఎముక విరగకుండా ఇది అడ్డుకుంటుంది. ఎంత శక్తి దానికి ఉంటుందంటే దాన్ని హార్స్ పవర్ అంటారు, స్టమినా అంటారు, స్ట్రెంగ్త్ అంటారు. దేవుని స్తోత్రం. ఆ యొక్క పదార్థము మన ఎముకలు విరగకుండా, మన ఎముకలకు దెబ్బ తగలకుండా, మా ఎముకలు పాడవకుండా అది కాపాడుతుంది. దేవుని స్తోత్రము. ఎముక అంటే ఏమని చెప్పాను? ఎముక అంటే స్త్రీ అంటే ఎవరు? సంఘము. అంటే ఈ సంఘము ఏ దెబ్బ తగలకుండా, విరగకుండా, పడిపోకుండా, నాశనము కాకుండా, పాపము ద్వారా, శాపము ద్వారా, రోగము ద్వారా, మరణము ద్వారా నువ్వు నాశనము కాకుండా నిన్ను అడ్డుకోవడానికి దేవుడు నీ ఎడల ఉపయోగించే కృప ఇది. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నువ్వు నాశనము కాకుండా, నరకానికి వెళ్ళకుండా, పాపములో పడకుండా, రోగములకు తట్టుకోవడానికి, పాపం నుంచి విడిపించబడడానికి, నిత్య నాశనం నుంచి నువ్వు తప్పించడానికి దేనికి శక్తి ఉంది చెప్పండి? పాపములు క్షమించగల శక్తి దేనికున్నది? యేసు ప్రభు యొక్క కృపకే ఉన్నది. హల్లెలూయా. నీ రోగమును స్వస్థపరిచే శక్తి ఎవరికున్నది? యేసు ప్రభువే. ఆయన ఏమైనాడు? కృపా సత్య సంపూర్ణుడై ఉన్నాడు. దేవుని స్తోత్రము. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడుతుంది. హల్లెలూయా. దేని చేత రక్షించబడ్డాము? నీ పాపమును క్షమించగలిగేది కృప, నీ రోగమును స్వస్థపరచగలిగేది కృప, ఏ తెగులు రాకుండా అడ్డగించేది ఆ కృప, సాతాను నీ మీదకి వచ్చినప్పుడు కాపాడేది ఆయన కృప, మరణము నుంచి తప్పించేది ఆయన కృప, అగ్ని బలము నుంచి కూడా తప్పించేది ఆయన కృప, అగ్ని గుండము నుంచి కూడా తప్పించేది ఆయన కృప. అందుకే 48వ కీర్తన 9వ వచనములో కోరాహు కుమారులు, దేవా నీ ఆలయములో మేము నీ కృపను గురించి ధ్యానించితిమి అంటారు. ఎవరు వారు? కోరాహు కుమారులు. కోరాహు అతని సంబంధులందరూ కూడా మోషేకు విరోధముగా సరిగినప్పుడు దేవుడు భూమి నెరలు విడిచి అందులో నుంచి అగ్ని వచ్చి ఆయన సంబంధులందరినీ కూడా దహించేసిందంట. మరి ఎలా ఈ కుమారులు మిగిలిపోయారు? మీకు అర్థమైందా? కోరాహు, అబిరాము, దాతాను వీళ్ళందరూ కూడా మోషేకి విరోధంగా సరిగినప్పుడు దేవుని కోపము రగులుకొని భూమి నెరలు విడిచి అందులో నుంచి అగ్ని వచ్చి వారిని, కోరాహు సంబంధులందరినీ కూడా నాశనము చేసిన వాక్యం చెబుతుంది. మరి కీర్తన గ్రంథంలో కోరాహు కుమారులు ఎక్కడ వచ్చారు? నేను అనుకుంటాను అగ్ని వారిని దహించేస్తా ఉంటే, భూమి నెలలు విడిచి కోరాహును తన సంబంధులందరినీ కూడా మింగివేస్తా ఉంటే ఈ కోరాహు కుమారులు ప్రభువా నీ కృప ఉండొచ్చు. దేవుని స్తోత్రం గాక. ఆ కృపను బట్టి వేడుకోగానే అగ్నిగుండం కూడా ఆగిపోయిందే వాళ్ళకి. ఈరోజు ఆ కృపకున్న శక్తి ఈ లోకములో దేనికి లేదు. కేవలం ఆయన కృప నిన్ను కాస్తుంది, నీ కృప నిన్ను సంరక్షిస్తుంది, ఆయన కృప నిన్ను బలపరుస్తుంది, ఆయన కృపనే నిన్ను ఆదరిస్తుంది. ఆయన కృప కంటే ఉన్నతమైన శక్తి ఏది లేదు. ఒక దైవజనుడు ఎలాగంటాడు, గాడ్స్ గ్రేస్ కెన్ ఓన్లీ సేవ్ సోల్స్ వితౌట్ యువర్ ప్రీచింగ్. యువర్ ప్రీచింగ్ కెనాట్ సేవ్ ద సోల్ అన్లెస్ గాడ్ ఎక్స్టెండ్స్ హిస్ గ్రేస్. నువ్వు ఎంత ప్రకటించినా కూడా దేవుని కృప ఒక పాపిని రక్షిస్తుంది ప్రకటించకపోయినా. కానీ నువ్వు ప్రకటించినంత మాత్రాన దేవుని కృప లేకపోతే ఎవరు కూడా రక్షించబడరు. కాబట్టి ప్రకటన, సువార్త ప్రకటన కంటే ఆ ప్రకటించడం ద్వారా రక్షించే ప్రభు యొక్క కృపాశక్తి గొప్పది. దేవుని స్తోత్రము.
ఆ కృపయే ఒక వ్యక్తి మీద లేకపోతే, ఆ కృపయే దేవుని కనికరం, ఆ కృపయే ఒక వ్యక్తి ఎడల దేవుడు ఒకవేళ చాచకపోతే, ఎంత సువార్త విన్నా, ఎన్ని వాక్యాలు విన్నా అతన్ని ఎవడు కూడా రక్షించలేడు. కాబట్టి ఈరోజు ఎముకైన దేవుని సంఘము, దేవుని ప్రజలు నాశనము కాకుండా మన చుట్టూ ఆవరించి ఉన్నది ఆయన కృప. హల్లెలూయా. దాన్ని మన ఎముకల మీద ఆయన కప్పుతాను. కృపతో కప్పితే గాని రక్షణ కలగదు కదా, కృపతో కప్పితే గాని విడుదల కలగదు కదా, కృపతో ఆవరిస్తేనే గాని స్వస్థత కలగదు కదా, కృప ఆవరిస్తేనే గాని నరకము నుంచి తప్పించబడలేము కదా. కనుక ముందు కృప చేత, కేవలం ఉచితముగా కృప చేతనే మీరు రక్షించబడ్డారు. ఆ కృపను మన మీద కప్పి ఏమిస్తాడంటమ్మా? నరములను ఇస్తాను. నరములు ఎందుకు ఉపయోగపడతాయి అమ్మ? ఉన్నాయా? నాలుకలో ఉందా? నరం ఎందుకు పనిచేస్తుందమ్మా? రక్తము ప్రవహింపజేయడానికి, రక్త ప్రసరణ కలగడానికి. ఒకవేళ నరము తెగిపోయిందనుకో ఏమవుద్దిక? రక్తమంతా పోయి మనిషి చచ్చిపోతాడు. మన తల పై భాగం మొదలుకొని కింది అరకాలు వరకు కూడా ఏముంటాయి? నరములు ఉంటాయి. ఎందుకు? ఈ రక్తాన్ని ప్రవహింపజేస్తాయి. కనుక ఆ యేసు యొక్క రక్తము నా రక్తము చేత, మొదలు యోహాను 1:7 ప్రకారముగా పాపాన్ని పట్టగలిగింది. ఆ పాపమును చూడిపించబడంటే ఏం కావాలి? ఆ పాపాలు యేసు రక్తములో కడగబడాలి. కడగాలంటే ఏం కావాలి? కార్చాడు. ఎండిపోయిన ఇప్పుడు నీ జీవితంలో తన కృప కొరకు వేడుకొని, నువ్వు తల్లి కూడా ఒప్పుకొని, ఆ యేసుక్రీస్తు రక్తంలో ఏం కావాలి? కడగబడాలి. కడగబడాలి. ఆయనకి ఇష్టమున్నది జీవాత్మ రప్పించాలని, జీవగల సంఘముగా నిన్ను నిలబెట్టాలని, గొప్ప సైన్యముగా నిన్ను చేరడానికి ఇష్టమున్నది. నువ్వు ఆయన మాట వినాలి. మాట విని కృప కొరకు వేడుకొని యేసుక్రీస్తు రక్తములో మీ మీద మాంసమును పొదుగుతాను. దేవుని స్తోత్రము. అమ్మ, పొదగడం అంటే ఆ ముద్ద తీసి ఇలా అద్దడం కదమ్మా. మళ్ళీ తీసి ఏ భాగంలో ఎంత మాంసం కావాలో దాన్ని పొదుగుతా ఉంటాడు అనమాట. అర్థమైందమ్మా కదా? చర్మము మీ మీద కప్పి నరములను ఇచ్చి మాంసమును కూడా ఇస్తాను అనొచ్చుగా. ఇస్తే నువ్వేం చేస్తావు? మురగబెట్టుకుంటావు. ఆయనే పొదుగుతాడంట. దేవుని స్తోత్రము. ఎక్కడ ఎంత కావాలో అంత ఆయన పొదుగుతాడు. దేవుని స్తోత్రము. ఏంటమ్మా? ఆహారము. ఏంటి ఆహారము? ఆయన వాక్యము, జీవాహారము. దేవుని స్తోత్రము. ప్రైజ్ ది లార్డ్. కనుక పాపముతో, మాలిన్యముతో, మత్స, ముడత, కలంకముతో దోషభరితమై నశించిపోతున్న మన జీవితాలను రక్తముతో కడిగి ఆయన తన వాక్యమైన ఉదక స్నానము చేత పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి తన ఎదుట నిలబెట్టుకుంటాడంట. దేవుని స్తోత్రము. ఎలా నిలబెట్టుకుంటాడు? జీవము గల దేవుని సంఘముగాను, పరిశుద్ధ సంఘముగాను, సైన్య సమూహముగా నిలబెట్టుకుంటాడు. దేవుని స్తోత్రము. కాబట్టి ఆ కృపను ఆవరింపజేసి, ఆ కృపను బట్టి కార్చిన రక్తముతో నిన్ను కడిగి, అనుదినము కూడా తన వాక్యముతో నిన్ను పొదుగుతూ పైన ఏం చేస్తారంట? మళ్ళీ చర్మము మీ మీద కప్పేతను. దేవుని స్తోత్రము. ఇప్పుడు ఈ చర్మము కప్పితే ఏమవుద్ది? ఇప్పుడు మన లోపల ఎముకలు, దానిపైన సైన్యూస్, ఆ తర్వాత కండరాలు, నరాలు ఉన్నాయి అనుకోండి. పైన చర్మం లేకుండా ఉన్నారు మీరందరూ. ఇక్కడ ఎలా ఉంటది? ఒకసారి ఊహించండి. చర్మం లేకుండా ఉంటే ఎలా ఉంటది అమ్మా? వికారంగా ఉండి ఒక పక్కన పెడితే ఎవరినైనా మనము గుర్తుపట్టగలమా? ఈయన కిషోరు, ఈయన ఆనందు, ఈయన రాజు అని గుర్తుపడతామా? దేని బట్టి గుర్తుపడుతున్నాము? పైన మనకు పెట్టినటువంటి చర్మమును బట్టి. దేవుని స్తోత్రం కదా. దాని రంగును బట్టి, దాని రూపును బట్టి, ఆ చర్మం మీద ఉన్న మచ్చలను బట్టి కదా. ఈ చర్మము కప్పాడు కనుకనే ఏమొచ్చింది? రూపం వచ్చింది. దేవుని స్తోత్రము.
ఏ చర్మం గడుపుతాడు? ఏ రూపం ఇస్తాడు? నూతన స్వభావము, నూతన స్వరూపము, యేసు రూపము. హల్లెలూయా! యేసు పోలికను నీకు ఇస్తాడు ఆయన. అక్షయ దేహమునిస్తాడు ఆయన. దేవుని స్తోత్రం. అమర్ధ్యమైనటువంటి శరీరము, మహిమగల శరీరము నీకు అమరుస్తాడు. దేవుని స్తోత్రము. నవీన స్వభావము, నవీన పురుషుడు, నూతన పోలిక. హల్లెలూయా! ఆయన కొరకు బ్రతికించుకొని ఆయన పోలికలో ఉండాలని, ఆయన స్వరూపంలో ఉండాలని కదా. అందుకే మొట్టమొదటి మానవుని చేసినప్పుడు దొనక వాక్యం ఏం చెబుతుంది? తన పోలికలోను తన స్వరూపములోను నరులను చేశాను. అది పోగొట్టుకున్నావు నువ్వు ఈరోజు. మనుషుడు పోగొట్టుకున్నాడు దాన్ని. పాపంలో రచ్చిపోయాడు, సాతాను చేత హతమైపోయాడు, అగాధంలో పడిపోయాడు, లోయలో పడిపోయాడు, ఎండిపోయిన ఎముకల్లాగా బతుకుతున్నాడు. మరలా క్రీస్తు రూపము మీ అందు ఏర్పడి వరకు నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. దేవుని స్తోత్రము. ఏమి రావాలా? క్రీస్తు రూపము రావాలి. దేవుని స్తోత్రము. ఆయన పోలిక మనకు రావాలంట. హల్లెలూయా! ఎప్పుడైతే ఆయన పోలిక వస్తుందో ఆ మాంసమును పొదిగి చర్మం మీద కప్పెదను, మీలో జీవాత్మనుంచగా. దేవుని స్తోత్రము. ఎప్పుడు? ఆ రూపము రాగానే తన ఆత్మను నీలో ఉంచుతాడు. దేవుని స్తోత్రం గాక. హల్లెలూయా! తన ఆత్మను నీలో సమృద్ధిగా కుమ్మరిస్తాడు. అందులో జీవాత్మను ఉంచుతాడు. ఆయన కొరకు బ్రతుకున్నట్లుగా, ఆయన కొరకు ఒక సైన్యముగా లేచినట్లుగా, గొప్ప సైన్యముగా. పదవచనంలో ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. అంతే అమ్మా, చెప్పడం తర్వాత పాడు. జీవాత్మ వారిలోనికి వచ్చెను. దానికి ముందు ఏం జరిగాను? చర్మము కప్పి, నరముల నిచ్చి, మాంసము పొదిగి, చర్మము వాటి మీద కప్పి జీవాత్మను రప్పించాడు. దాని స్తోత్రము. నేను ప్రవచింపగా జీవాత్మ వచ్చను అంటే ఎలాగొచ్చింది? ఈ ప్రక్రియ జరిగింది. ఏ ప్రక్రియ జరిగింది? తన కృపతో ఆవరించాడు, తన రక్తముతో కడిగాడు, తన వాక్యముతో నింపాడు. నూతన స్వరూపము, నూతన దేహము, నూతన పోలిక, నూతన స్వభావం ఇచ్చాడు. అప్పుడు తన ఆత్మనిచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే తన ఆత్మనిచ్చాడో తర్వాత ఏం జరిగిందమ్మా? వారు సజీవులై లేచి లెక్కింప శక్యము గాని మహాసైన్యమై నిలిచిరి. దేవుని స్తోత్రం. చచ్చుబడినటువంటి ఎండిపోయిన ఎముకలు, లోయలో అగాధములో పడిపోయినటువంటి ఈ చచ్చిపోయిన హతమైన ఎముకలు ఇప్పుడు ఎలా ఉన్నాయంటమ్మా? ఎవరి కొరకు మహాసైన్యము? దేవుని కొరకు మహాసైన్యము. హల్లెలూయా! సైన్యము కాదు, మహాసైన్యము. ఎందుకంటే ఆయన సైన్యములకు అధిపతి అయిన యెహోవా. ఆయన కొరకు మనము సైన్యముగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఆ రీతి ఈ రోజు నీ జీవితంలో ఎండిపోయిన నీ బ్రతుకుల్లో ప్రభు దగ్గరికి వచ్చి ఆయన మాట విని పాపాలు ఒప్పుకొని యేసు రక్తంలో కడగబడి దేవుని వాక్యంతో నింపబడి నూతన స్వరూపం పొందుకొని ఆయన ఆత్మతో నింపబడి ఆయన కొరకు ఒక సజీవ సైన్యముగా ఉందువుగాక. మహాసైన్యం. ఇప్పుడు వారు ఎక్కడి నుంచి వచ్చారంట? 13వ వచనము. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధిలో ఉన్న మిమ్మును బయటికి రప్పించగా. దేవుని స్తోత్రం. ఎక్కడి నుంచమ్మా? సమాధుల నుంచి ఎక్కడ రావాలా? బయటికి రావాలి. మృతులు దేవుని స్వరము విను గడియ వచ్చుచున్నది. ఇప్పుడు వింటున్నాం, మారు మనసు పొందుతున్నాం, పాప స్వభావం పొందుతున్నాం, యేసు రక్తంలో కడగబడుతున్నాం, దేవుని ఆత్మతో నింపబడుతున్నాం, ముఖ రూపం మార్చుకుంటున్నాం, యేసు పోలికలకు మార్చబడుతున్నాం. ఒక దినమున ఆ బూర శబ్దం వినబడదని వచ్చుచున్నది. హల్లెలూయా! అక్కడ బూర శబ్దము వినే గడియ వచ్చుచున్నది. అప్పుడు మనము సమాధిలో నుంచి లేచి పరలోక సైన్య సమూహముగా దేవునితో పాటు ఎత్తబడతాము. దేవుని స్తోత్రం. అక్కడ నిలబడాలి.
ఆత్మవశుడైన నన్ను ఎత్తుకొని పోయి ఒక లోయలో దింపి ఆ ఎండిపోయిన ఎముకలతో మీరు బ్రతుకుతారని సెలవిచ్చి వారిని మహాసైన్యంగా లేపాడే, అలాగే పద్మాసు దీపములో కూడా యోహాను ఆత్మవశుడై ఉన్నాడు. దేవుని స్తోత్రము. ఆ ఆత్మవశుడైన వాడు ఏం చూస్తున్నాడు అంటే సమాధుల్లో నుంచి లేచి పరలోకంలో ఎత్తబడిన సంఘాన్ని చూస్తున్నాడు. దేవుని స్తోత్రము. అనగా ఎంత దినాల్లో దేవుడు ఆయన ఆత్మలో ఎందుకు ఉంచుతున్నాడు? యోవేలు గ్రంథం 2వ అధ్యాయములో అంత్యదినమున మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను. ఎందుకు ఆత్మ కుమ్మరిస్తున్నాడు? ఆ జీవాత్మ మీలోనికి నేను రప్పించగా మీరు బ్రతుకుదురు, సమాధిలో నుంచి మీరు బయటకు వచ్చెదరు, మీరు గొప్ప సైన్యముగా లేచెదరు. ఎత్తబడే సంఘముగా ఉండి పరలోకములో ఆయన ఎదుట సైన్యముగా నిలబడాలని ప్రభు కోరుతున్నాడు. దేవుని స్తోత్రం. ఏదో ఈ లోకంలో బ్రతకడానికి కాదు మనం జీవించేది. ఈ లోకం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన మనుషులందరికంటే దౌర్భాగ్యమగుదు మన వాక్యం చెబుతుంది. నేను ఎక్కడ నిలబడాలి? పరలోకములో సైన్య సమూహం నిలబడాలి. దేవుని స్తోత్రము. జీవము గల దేవుని సంఘముగా నిలబడాలి. మృతులు సజీవంగా లేపబడాలి. దేవుని ఆత్మ ద్వారా నేను నింపబడి పునరుద్ధాన శక్తితో క్రీస్తునందు ఆయన వినియోగించిన ఆ బలాతిశయముతో ఆ పరిశుద్ధాత్మ శక్తితో నేను కూడా సజీవంగా లేచి పరలోకములో ఆయన కొరకు జీవం గల దేవుని సంఘముగా సైన్యముగా నిలబడాలి. దేవుని స్తోత్రం. అది ప్రవచనము, అది సాదృశ్యము, అది దేవుని చిత్తము నీడల. ఈ దినమున దేవుని మాట విని మారు మనసు పొంది కృప కొరకు మొరపెట్టుకొని యేసుక్రీస్తు రక్తంలో కడగబడి వాక్యంతో నింపబడి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ప్రభు అని స్వరం విన్నప్పుడు, ఆ కడబూర శబ్దం విన్నప్పుడు నేను నీతో పాటు ఎత్తబడి పరలోకంలో జీవగల దేవుని సంఘముగా నీ ఎదుట ఒక సైన్యంగా నిలబడాలి నాయన. దేవుని స్తోత్రం. అది ప్రభు యొక్క ఉద్దేశం. ఎప్పుడైతే ఆ జీవాత్మ వచ్చిందో ఏం జరిగిందంట చూడండి. 7వ వచనంలో, ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమన్నా అర్థమైందా? నేను ప్రవచించుచుండగా ఏం కలిగాను? గడగడగడగడగడమను ధ్వని పుట్టెను. నేను అనుకుంటున్నాను ఆత్మవశుడుగా ఉన్న పద్మాసు దీపంలో ఉన్న యోహాను ఇక్కడికి ఎక్కిరమ్ము అనే స్వరం విన్నాడు. చూసారా? యేసుప్రభు వచ్చినప్పుడు కలబూడ శబ్దంతో వచ్చినప్పుడు ఆ ధ్వని వింటాను చూసామా? అప్పుడు ఈ ఎండిపోయిన ఎముకలు బతికినాయి కదా, రక్షించబడ్డారు కదా, ఆత్మతో నింపబడ్డారు కదా. ఇవన్నీ కలిసిపోయి మహాసైన్యం నిలబడే సమయం ఒకటి రాబోతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ప్రవచించుచుండగా గడగడమనే ధ్వని ఒకటి పుట్టెను. దైవజనుడు ప్రకటించుచుండగా గడగడమను ధ్వని పుట్టునుగాక. నువ్వు అవసరం విందువుగాక. ప్రభు కొరకు ఒక సైన్యంగా సిద్ధపరచబడుదువుగాక. ఆయన రాజ్యము కొరకు ఎత్తబడే గుంపులో ఉండడానికి సిద్ధపడి ఉందువుగాక. ఒక దానితో ఒకటి కలుసుకొనెను. యేసు ప్రభు శరీరము సంపూర్ణమాయను, క్రీస్తు శరీరము సంపూర్ణమాయను. వారు లేచి సమాధుల నుంచి బయటికి వచ్చి పరలోకపు పట్టణములో సైన్యముగా నిలిచిరి. దేవుని స్తోత్రము. అలాగూ నిలుచుదుముగాక కదా. దేవుని యొక్క ఉద్దేశం అదే. 12వ వచనములో అంటాడు, కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధుల నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశమునకు తోడుకొని వచ్చేదను. దేవునికి స్తోత్రము. ఎక్కడికమ్మా? ఇశ్రాయేలు దేశం. మన దేశానికి అన్ని దేశాలకి ఇశ్రాయేలు దేశానికి ఉన్న తేడా ఏంటి? అది మహోన్నతుని పట్టణము, అది సర్వోన్నతుని పట్టణము. అక్కడ సియోనుపురం ఉన్నది, అక్కడ యెరూషలేము పట్టణం ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. అనగా నేను అనుకుంటున్నాను మిమ్మల్ని అందరినీ కూడా అలాగ సమకూర్చి నూతన యెరూషలేము పట్టణానికి, ఆ పరలోక దేశానికి తీసుకెళ్తాను నేను అందరినీ. దేవుని స్తోత్రం. నేను సమాధులు తెరుస్తాను, నా స్వరాన్ని వినిపిస్తాను, మీ అందరినీ ఆ పరలోక దేశములో నూతన యెరూషలేము పట్టణములో నివసింపజేస్తాను. దేవుని స్తోత్రము. నా ప్రజలారా, ఎండిపోయినావా? ఈరోజు నిద్రపోతున్నావా? చచ్చిపోయినట్టుగా ఉన్నావా? మృతులముగా ఉన్నావా?
జీవము లేకుండా ఉన్నావా? ప్రభు మాట విను. ప్రభు కృప కొరకు కనిపెట్టుకో. నీ పాపమును ఒప్పుకో. యేసుక్రీస్తు రక్తంలో కడగబడు. దేవుని వాక్యముతో ముద్రించబడు. నూతన పోలిక, నూతన స్వరూపము ధరించుకొని ఆయన స్వరం విని ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు ఎత్తబడి గుంపులో ఉంటకు దేవుడు మనందరిని సిద్ధపరచునుగాక. ప్రభుకు ఉద్దేశం ఏంటంటే లోయలో ఉన్నటువంటి ఎండిన ఎముకలు పర్వత శిఖరం మీద సైన్యంగా నిలబడాలి. దేవుని స్తోత్రం. ఏ పర్వతము? సర్వోన్నతుని దేవుని పర్వతము, పరలోక పట్టణము, పరలోక దేశము, ఆ నూతన యెరూషలేము పట్టణములో మనందరం ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఈరోజు దేవుని సేవకుల ద్వారా నీకు ప్రకటన చేస్తున్నాడు. వింటున్నావా దేవుని మాట? మార్పు నొందుతావా? కడగబడతావా? వాక్యముతో నింపబడతావా? దేవుని ఆత్మ కొరకు మొరపెట్టుకుంటావా? దేవుని కొరకు సైన్యం నిలబడతావా? అది నీ మీద ఆధారపడి ఉంది. నరపుత్రుడా, ఇవి బ్రతకగలవా? ఎవడైనా నేను తప్ప ఎవడైనా బ్రతికించగలడా? ఈ లోకంలో ఎవడైనా వీరిని సజీవులుగా చేయగలడా? ఆయన ఒక్కడే తన కృప చేత ఆవరింపజేసి, తన కార్చు రక్తము చేత నిన్ను కడిగి పరిశుద్ధపరిచి, తన వాక్యముతో నిన్ను సిద్ధపరిచి, ఆయన ఒక్కడే నిన్ను పూరధ్వనిలో ఎత్తపడే గుంపులో ఉండేటట్టుగా సిద్ధపరచడానికి సమర్థుడు ఆయన. తన ఆత్మ చేత నిన్ను సిద్ధపరచడానికి సమర్థుడు ఆయన. మధ్యవర్తిగా ఉన్న దేవజనులు ఒకటి చేస్తారు. ఆయన నాకు ఆజ్ఞాపించినట్టు నేను ప్రకటించుచుండగా. మేము ప్రకటించడం మా పని, వినుట నీ పని, సిద్ధపడట నీ పని. లోయలో ఉన్న నీవు పరలోక పట్టణంలోకి చేరాలి. ఒక స్వరం వినబడబోతుంది. మృతులు దేవుని శబ్దము ధ్వని వినే ఒక దినము రాబోతుంది. దేవుని స్తోత్రము. ఆ కడబూర శబ్దము వినగా మనం ఆయనతో పాటు ఎత్తబడి సదాకాలం ప్రభుతో ఉందము. ఎముకలన్నీ కూడా ఒకదానితో ఒకటి కలుసుకుంటాయి. ప్రపంచంలో అంతా ఉన్నటువంటి దేవుని బిడ్డలందరూ కూడా ఏకముగా సమకూర్చబడి ఆయన శరీరము సంపూర్ణమై ఆయన స్వరము విని ఆయనతో పాటు ఎత్తబడి దినం ఒకటి రాబోతుంది. అంత్య దినాల్లో ఉన్నావు. నీవు కూడా ఎత్తబడాలి, సిద్ధపడుతుంది బిడ్డ. ఈ వాక్య దేవునితో మాట్లాడును గాక. నువ్వు కూడా సమకూర్చబడడానికి దేవుని మాట విందువు గాక. పాపములు ఒప్పుకొని కృపను వేడుకొని యేసు రక్తంలో కడగబడి దేవుని వాక్యంతో ముద్రించబడి దేవుని ఆత్మశక్తితో సిద్ధపరచబడదువు గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అందరము కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాము. కళ్ళు మూసుకొని దేవుని బిడ్డ స్తోత్రము, హల్లెలూయా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాము. అవును ప్రభువా, ఎండిపోయిన జీవితము, నిర్జీవ పరిస్థితి, చచ్చిపోయిన అనుభవము, జీవం లేకుండా బతుకుతున్నాను ఆయన. పరీక్షించుకో దేవుని బిడ్డ ఒకసారి. నీకు నీవే పరీక్షించుకో. ఆసక్తి ఉన్నదా? ఆశ విఫలమాయనే, నాశనమైపోతుమే అనే భయముతోనే బ్రతుకుతున్నాము కదా. మరణము ఆవరించింది, రోగము ఆవరించింది, భయము ఆవరించింది. నిర్జీవంగా బ్రతుకుతున్నావే. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. నీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాడు. తన దాసులతో అడుగుతున్నాడు, నా కుమారుడు ఇవి బ్రతకగలవా? నా కుమారుడు రక్షించబడగలడా? నా కుమారుడు మారుమనసు పొందగలడా? నా కుమారుడు నా కొరకు బ్రతకగలడా? ప్రభువా, మా ప్రయాసం మేము పడుతున్నాం, మాకు తెలియదు నాయన, నీకే తెలుసు ప్రభువా. ఇదిగో వీరు మరలా బ్రతుకున్నట్లుగా నేను జీవాత్మను రప్పించుచున్నాను. ఇదిగో ప్రవచనమే తిట్లు పలుకుము, ఇట్లు ప్రవచించుము. ఎండిపోయిన ఎముకల్లారా, యెహోవా మాట ఆలకించుడి. మాట ఆలకించు దేవుని బిడ్డ. దేవుని మాట విను. నా మాట విని నన్ను పంపిన వారిని విశ్వాసం ఉంచి వాడే నిత్య జీవం గలవాడు. మృతులు దేవుని స్వరము, శబ్దము, ధ్వని వినేటువంటి సమయం ఆసన్నమైంది. అప్పుడు మృతులు సజీవులుగా లేపబడతారు. నీవు కూడా లేపబడతావు దేవుని బిడ్డ. దేవుని మాట వింటే ఆయన మాట ఏమిటో తెలుసా? జీవాత్మ దేవునికి రావడానికి, నువ్వు బ్రతకడానికి ఆయన ప్రక్రియ ఏంటో తెలుసా? తన కృప చేత నిన్ను ఆవరిస్తాడు. ఆ కృపకు తెలుసా, నీ మీద ఎంత ఒత్తిడి వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, మరణము వచ్చినా, శాపం వచ్చినా, సాతాను ఆక్రమణ వచ్చినా ఆవరింపజేసి రక్షించే సామర్థ్యము, నరకము నుంచి రక్షించే సామర్థ్యము ఆ కృపకు మాత్రమే ఉన్నది దేవుని బిడ్డ.
ఆ కృపతో నేను ఆవరించడానికి ఆ కృప కొరకే వేడుకో, ఆ కృప కొరకే వేడుకో. ప్రభువా నీ కృప నాకు చాలును, ప్రభువా నీ కృప నాకు కావాలి నాయనా. రెండవది, ఆయన రక్తముతో కడగబడు, పరిశుద్ధపరచబడు. తల మొదగినది కాలు వరకు ఎక్కడ చూసిన పచ్చి పుండ్లు, గాయములు పాపముతో నింపబడినవి. కడగబడు దేవుని సన్నిధిలో. ఆయనొక్కడే నిన్ను కడగడానికి తన కృప చేత రక్తము కార్చిన వాడు, బలైన వాడు. రక్తముతో కడుగు ప్రభువా, నన్ను వాక్యముతో పొదుగు ప్రభువా, వాక్యముతో నన్ను దర్శించు నాయనా. నాలో నీ రూపం ఏర్పట్టుకు సహాయం చేయి. నీ స్వరూపము, నీ పోలిక నాలోనికి రావాలి నాయనా. నీ ఆత్మతో నింపబడాలి ప్రభువా. నీ స్వరము విని నీ వచ్చినప్పుడు ఎత్తబడాలి ప్రభువా. ఎముకతో కలిసిపోవాలి, సంఘముతో కలిసిపోవాలి, సార్వత్రిక సంఘముతో కలిసిపోవాలి. మహాసైన్యమైన నిలబడాలి ప్రభువా. నన్ను సిద్ధపరచు ప్రభువా అని ప్రార్థన చేసుకుందాము. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రాలు నాయనా. శ్రేష్టమైన దినాన్ని బట్టి నీకు వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఎండిపోయిన మా బ్రతుకులను చూసిన వాడవు, నిర్జీవమైన మా బ్రతుకులు చూసిన వాడవు. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ మృతులమే. నీ పేరు పెట్టుకుని బతుకుతున్నావు కానీ వాళ్ళలో ఏ ఆత్మీయ జీవము లేదు, ఆసక్తి లేదు, ఆశ లేదు. నిరుత్సాహ నిస్పృహలతో నశించిపోతున్నాం ప్రభువా. బ్రతికించడానికి, జీవాత్మను కుమ్మరించడానికి ఇష్టపడుతున్న యేసయ్యా, మా జీవితాన్ని దర్శించిన మా ప్రభువా, నీ కృపతో ఆవరించు నాయనా. నీ రక్తముతో మమ్మల్ని కడుగు ప్రభువా. నీ వాక్యముతో నింపు నాయనా. నవీన స్వభావము, నూతన పోలిక, యేసు సారూప్యము మాలో దయచేయి నాయనా. నీ ఆత్మతో నింపి నీ వచ్చినప్పుడు నీ స్వరాన్ని, అక్కడ పూర శబ్దమును విని నీతో పాటు ఎత్తబడి మహాసైన్యముగా, పరలోక సైన్య సమూహముగా వారితో కలిసి నిన్ను ఆరాధించే భాగ్యము, వారితో కలిసి నీ ముఖ దర్శనం చేసుకునే భాగ్యము నా మా అందరికీ సమృద్ధిగా దయచేయమని మమ్మల్ని కృపగల చేతికి అప్పగించుకుంటూ, ఘనతా మహిమ ప్రభావాలు నీకు ఆరోపించుకుంటూ, నీ సేవకులముగా, నీ దాసులముగా, నీ చేత పిల్లబడిన బిడ్డలముగా మేము ఎక్కడున్నాము నాయనా. నీవు ఆజ్ఞాపించినది ప్రకటించడానికి సహాయం చేయి. నువ్వు మాకు చెప్పినది బోధించడానికి సహాయం చేయి నాయనా. జీవము కలుగునట్లుగా మేము ప్రకటించడానికి సహాయం చేయి. జీవాత్మ వచ్చినట్లుగా మాటలు మాట్లాడటకు సహాయం చేయి. మాలో నుంచి వచ్చే మాటలు బ్రతికించాలి నాయన. జీవాన్ని కలగజేయాలి ప్రభువా. జీవాత్మ నలుదిశల నుంచి రావాలి. అలాంటి ఆత్మ ప్రవహింపజేసేటువంటి మాటలు పలుకున్నట్లుగా మా నాలుకలు ముట్టు నాయనా, మా సరవులు ముట్టు ప్రభువా, మా నోటిని ముట్టు నాయనా, మా పెదవులు ముట్టు ప్రభువా. నీ కృప దయచేసి సంఘము నీ రాకడ కొరకు, నీ రాజ్యము కొరకు సిద్ధపరచబడినట్లుగా మమ్మల్ని బలమైన సాధనగా వాడుకోమని ప్రార్థిస్తూ, ఘనత మహిమ ప్రభావాలు నీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి మొదల నామములో ప్రార్థించడం వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.